హాయ్ అండి. పాలాకును కట్ చేసి ఇలా నీళ్ళల్లో ఉడకబెట్టాలండి కొంచెం. ఇప్పుడు ఇది చల్లారి పెట్టుకోవాలి. ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టినది పేస్ట్ ఇందులో వేసేసేయాలి. నీళ్ళు ఏం అవసరం ఉండదండి, ఈ పేస్ట్ సరిపోతుంది. కావాలంటే ఒక చుక్క వేసుకుంటూ తడుపుకుంటూ ముద్ద చేసుకోవాలి, లేకపోతే లూజ్ ఎక్కువ అయిపోతుంది. సాల్ట్ కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఇదంతా కలపాలి బాగా ముద్దలాగా. చూడండి, నాకేం నీళ్ళు అవసరం రాలేదు. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు కవర్తో అయినా ఇలా కప్పేయచ్చు, లేకపోతే మూత అయినా పెట్టి ఒక అర్ధ గంట పక్కన పెట్టాలి. ఇలా మనకి ఎన్ని కావాలో అల్లి చేసుకొని ఒకటి తీసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పొడి పిండి వేసుకోవాలి. ఇలా మడత వేసుకోవాలి. ఇప్పుడు ఇంక ఇది రుద్దుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇంకొక పక్క ఇలా తిప్పుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పక్కకు తిప్పుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇది హెల్త్కి చాలా మంచిదండి. పాలాకు టమోటా తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయని అంటారు కదా. ఇప్పుడు ఇలా తిన్నామంటే మనకు హెల్తీ, స్టోన్స్ అనే భయం కూడా ఉండదండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మీ. పాలక్ చపాతీ రెడీ.